ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా గొప్పగా బిడ్డలందరూ ఆరాధించడం చాలా సంతోషం. చిన్నపిల్లల స్థుతులపై ఆశీర్వైన దేవుడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక్కరి గంట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మీ మనసుకు పరిచయం చేస్తున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రార్థన చేద్దాం. ప్రేమైన తండ్రి, చదవబడిన లేఖనం కొరకొందునాలు. వాక్యమైన దేవుడిని వాక్కు చేత ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రవక్త యెషయా 9వ అధ్యాయం 6వ వచన భాగం. మనకు శిశువు పుట్టెను, for unto us a child is born, unto us a son is given. కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండెను. ఎందుకని ఈ మాటను ప్రవచన పూర్వకంగా యెషయా ఈ రీతిగా చెప్పడం గల కారణం, క్రీస్తు పూర్వం 733లో జెబూలూను, నఫ్తాలి అనేటువంటి గోత్రాల మధ్యలో ఉత్తర రాజ్యంలో ఉన్నాయి. వీరి మధ్యలోనికి తిగ్లత్-పిలేసెరు అనేటువంటి ఈ రెండు గోత్రాల మీద దాడి చేయడం జరిగింది. అషూరు ప్రజలు పూర్తిగా దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలలో చీకటిమయం చేసేసారు. చీకటిమయం పూర్తిగా పాడు చేసేసారు. అప్పుడు యెషయా ప్రవచిస్తూ ఈ రీతిగా నిరీక్షణాస్పదముగా ఒక వెలుగుగా మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మన కొరకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుంది. దానికి మునుపుగా ఈ 9వ అధ్యాయం మొదటి నుంచి మీరు గమనించారు. 4వ వచనం చెప్తున్నాడు, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకారణ వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. మిద్యాను కాలం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు గమనించండి. అక్కడ మిద్యాను కాలంలో ఏ రీతిగా అద్భుతమైన కార్యం, ఆశ్చర్య కార్యం జరిగించాడో, ఆయన కొద్ది మంది చేత శత్రువులపై విజయం ఎలా ఇచ్చాడో, అలాగనే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన పేరు ఆలోచనకర్త, ఆయన పేరు బలవంతుడైన దేవుడు, ఆయన పేరు నిత్యుడగు తండ్రి, ఆయన గుణలక్షణాలు సమాధానకర్త, అధిపతి. ఈరోజు కొన్ని విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. హిస్ నేమ్ ఇస్ వండర్ఫుల్. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. బైబిల్ లేఖనం చెప్తుంది, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచన భాగం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు, ఆయన ఆశ్చర్య కార్యం లెక్కలేనన్ని చేయగలిగిన వాడు, శక్తి గలవాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం, యేసు చేసినటువంటి కార్యాల గురించి యోహాను భక్తుడు తన చివరిలో చెప్తున్నాడు, ఇంకా అనేకమైన ఉన్నాయి, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన పక్షమున అట్లు వ్రాయబడిన గ్రంథము భూలోకములను చాలదని నాకు తోచుచున్నది. చాలా ఆశ్చర్యకరమైన కార్యాలను ఆయన చేశాడు. అది దాన్ని చెప్పడానికి, రాయటానికి భూలోకమైనటువంటి
ఆ పుస్తకం ఉన్నా కూడా ఆ గ్రంథం అంతా లిఖించడం కష్టం అని చెప్పాడు. యెషయా భక్తుడు ఇలాగంటాడు 28వ అధ్యాయం 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు ఆయన అనుగ్రహించువాడు. ఈ క్రిస్మస్ సీజన్, ఈ మాసములో దేవుని సన్నిధిలో నిలబడిన నీవు ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో ఒకరి జీవితంలో ఆశ్చర్య కార్యం చేయవాడు కాదు, నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యమును చేయటకు ఆయన శక్తి కలిగిన వాడు. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. నెంబర్ 1, పడిపోయిన నీ స్థితిని పైకి లేపుటకు ఆయన శక్తి కలిగినవాడు, ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. పడిపోయిన నీ స్థితిని తిరిగి మరలా పైకి లేవనెత్తుటకు ఆయన అద్భుతమైన కార్యం లేక ఆశ్చర్య కార్యమును చేయగలిగిన దేవుడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం ఈ రీతికి చెప్తుంది. పక్షవాయు కలిగినటువంటి ఒక వ్యక్తితో ప్రభువు ఆయన్ని మాటలాడగా అతనికి స్వస్థత కలిగాను. అతని పాపములు క్షమించబడి చెప్పగానే అతని పాపములు క్షమించబడి ఉన్నవని ఆ మాట చెప్పిన ప్రకారంగా అతడు ఆరోగ్యం పొందుకోవడం గమనించగలం. ఆ తర్వాత ఇది గమనిస్తున్నా 12వ వచనం చూడండి. పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదు, మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మీకు పరిచయం చేస్తా. నెంబర్ 1, ప్రభు మాట్లాడుతున్నాడు 11వ వచనం, పక్ష వాయువు కలిగినటువంటి వాడిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని అతనితో చెప్పాడు. అతనితో చెప్పినటువంటి మొదటి మాట, నీ ఇంటికి మొదట నీవు బయలుదేరి వెళ్ళు. అతడు వెంటనే అందరి ముందు బయలుదేరి వెళ్ళిపోవడం చూశారు. ఇది చూచిన జనం దేవుని మహిమపరచడం ప్రారంభించారు. మనం ఎన్నడూ ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చూడలేదు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు. హిస్ నేమ్ ఇస్ వండర్ఫుల్. ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలవాడు. హల్లెలూయా. అతను ఎక్కడున్నాడంటే పరుపు మీద పడినవాడు. పరుపు మీద పడినవాడు లేవలేని స్థితిలో ఉండడం చాలా కష్టం, లేవడం చాలా కష్టం. పక్షవాయువు వచ్చిన వాడు, కాలు చేయి పడిపోయిన వ్యక్తి, మంచం మీద లేదా పరుపు మీద పడినవాడు తిరిగి లేవనెత్తబడడం చాలా కష్టం. ఓ రోజు ఒక పరామర్శించడానికి ఒక పక్షవాయువు వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళాం. చాలా బాధించబడుతున్నాడు పెరాలసిస్తో. అతను అదే మంచం మీద పడి ఉండగా మమ్మల్ని చూసి లేవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆ పరుపు నుంచి లేవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అతని వల్ల కావడం లేదు. తన యజమానురాలు వచ్చి తన మెడ తల దగ్గర పట్టుకొని అతని పైకి లేపారు. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? వద్దు, నువ్వు అక్కడే పడుకున్నాడు, నేను పై మీ కొరకు ప్రార్థించడానికి వచ్చామని అంటుంటే, మీ ఎదుట మేము పడుకొని ఉండటం నాకు ఇష్టం లేదయ్యా, నేను నిలబడాలి ఎలాగైనా. మీ ఎదుట పడుకున్నట్టు నాకు ఇష్టం లేదు, చాలా కష్టం. పరుపు మీద పడి ఉండటం అనేది చాలా కష్టం. పరుపు మీద పడి ఉండేటువంటి జీవితం, పైకి లేవలేని జీవితం. బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, నెబుకద్నెజరు రాజు, గ్రేట్ కింగ్, చాలా బలమైన రాజు, తన ఇంట విశ్రాంతి పొందాలని తన నగరమందు క్షేమము కలిగిన వాడయ్యుండి ఒక కల కంటున్నాడు. ఎక్కడా? అది నాకు భయం కలగజేసింది. నేను పడక మీద పరుండి ఉండగా నా మనసు పుట్టిన తలంపులు నన్ను కలత పుట్టించెను. నా పరుపు మీద నేను పడినప్పుడు నా మనసు ఏం పుట్టించిందంటే కలత తీసుకొస్తున్నాయి. చాలా మంది జీవితాల కలతలో ఉన్నారు. చాలా మంది జీవితాలు క్రిస్మస్ ఆరాధనకు వచ్చావు కానీ చాలా మంది వేదన, ఎక్కడ పరుపు మీద, మంచం మీద. చాలా మంది హృదయాలు కలవరం, ఎక్కడ పరుపు మీద. చాలా మంది తలంపులంతా కూడాను వ్యతిరేక స్థితిలో నిలబడుతూ ఉన్నాయి. కీర్తనకారుడు దావీదు అంటాడు, 6వ కీర్తన 6వ వచనం, దావీదు అంటున్నాడు, నేను మూలుగుచ్చి అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాను, నా పరుపు తేలజేయుచున్నాను,
నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారణ చేత నా కన్నులు గుంటలు పడి ఉన్నాయి, నాకు బాధ కలిగించి వారు అవి మంచం మీద పడున్నాడే కానీ చాలా మంది జీవితాలు లేవలేని స్థితి. బాధతో పడుకున్న వాళ్ళు ఉంటున్నారు, వేదనతో పడిపోతున్న వారు ఉన్నారు, దుఃఖంలో పడి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, రేపటి దినం పరిస్థితి ఏంటని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అయ్యో మా బిడ్డల జీవితం ఏంటని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అయ్యో మా గృహం కట్టగలవా లేదని ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు, బిడ్డల వివాహ విషయమే ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. పడుకోవడానికి మాత్రం పడుకున్నావు కానీ పక్షవాయుగల వాడి జీవితంతోనే చాలా మంది జీవితాలు ఉన్నాయి. అక్కడ నుంచి లేవలేని స్థితి. లేపబడతామా లేదా, లేవగలుగుతామా లేదా, నీ జీవితంలో ఇదే వేదన ఉందేమో. కన్నీటితో ఆలోచనలతో బలహీనపరిచి ఆలోచన చేత పడుండి ఆ పరుపు మీద బలహీనుడుగా ఉంటున్నావేమో. నీ బంధువులు కూడా నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడరు, నీ స్నేహితులు కూడా నీ దుఃఖం నుంచి ఎవరు లేవనెత్తడానికి ఇష్టపడరు. నీ ధనం నీ సమస్యల నుంచి విడిపించదు ఆ దినం. ఎవరి కార్యం చేయగలవాడు? యేసు. నీవున్న స్థలం మధ్యలో అయినా ప్రభువా నన్ను క్షమించమని అడగగలిగితే నీ పాపములు క్షమించి పరిపూర్ణమైన స్వస్థత కలుగజేసి నిన్ను లేవనెత్తగలిగిన వాడు. హల్లెలూయా. హిస్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. హన్నా చెప్తుంది, నన్ను ఆయన మంటిలో నుంచి పైకి లేవనెత్తువాడు, ఆయన పెంట గొప్ప నుంచి పైకి లేవనెత్తువాడు, ఆయన పైకి లేవనెత్తువాడు. పడేసే వాళ్ళని చూస్తున్నావు ఇప్పుడు నువ్వు సంఘంలో. నువ్వు లేవనెత్తే యేసుని చూడు. నీ కుటుంబాలు లేవనెత్తగలిగినవాడు, నీ బిడ్డల జీవితాలు లేవనెత్తగలిగినవాడు, నీ పరిస్థితులన్నిటిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవునికి స్తోత్రం చెప్తాం గట్టికి ఇప్పుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం. మరోసారి ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా బలమైన దేవా ఓ బలమైన దేవా అందరూ కలిసి చెప్తాం. దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలను చేయగలిగిన శక్తి కలిగినవాడు. తెలియజేస్తున్నాడు ఈ రీతిగా, ఆయన ఆశ్చర్యకరుడు. చాలా మంది జీవితాలు ఈ రీతిగానే పడిపోతున్నాయి. లేవలేని స్థితి. పరిస్థితులు మార్చబడటం లేదు. 38 సంవత్సరాల రోగంతో బాధించబడుతున్నాడు. అతడి గురించి చెప్పబడుతుంది, బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉండేను. బహుకాలం నుంచి అదే స్థితి, మారడం లేదు స్థితి. నీ స్థితిని మార్చడానికే ప్రభు వచ్చింది. నీ స్థితిని మార్చడానికే భూమి మీద గర్దించింది. రెండవ మరణం నుంచి తప్పించడానికై ఆయనతో కూడా మనం అందరూ ఉండబోతున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. 2వ విషయం ఇక్కడ చెప్పబడుతుంది. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన ఎదుకు తీసుకొని వచ్చిరి. The wonder of Jesus manifested upon his dependence. ఆధారపడేటువంటి ఒక వ్యక్తిని ఆయన గుర్తించాడు. మనిషి మీద ఆధారపడే వ్యక్తి. యేసు ప్రభువారు కపెర్నహూములో ఒక ఇంటిలో ఉండెను అని ఇక్కడ అధ్యాయంలో చెప్తుంది. ఏ ఇల్లు తెలుసా? ఆ ఇల్లు పేతురు గారి ఇల్లు. పేతురు గారి ఇల్లు గడిచినటువంటి ముందు అధ్యాయంలో చదివితే అధ్యాయంలో చాలా చక్కగా
ఆయన గురించి రాయబడతా ఉంది. ఏంటా మాట? ఆయన ఆ ఇంటిలో నుండి వాక్యం ప్రకటిస్తున్నాడు. దీన్ని గ్రీకులో లోగోస్ అని అంటారు. అంటే ఆయన వాక్యాన్ని బోధించే దేవుడు. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంటి కప్పును తెరిచారు, నలుగురు పట్టుకొని వచ్చారు. దేవుడు వారి విశ్వాసాన్ని చూచాడు. ఇక్కడ ఒక రోగిని చూస్తున్నాడు, ఒక వ్యక్తిని, రోగిని తీసుకుని వస్తున్న వ్యక్తిని చూస్తున్నాడు. వారి విశ్వాసం ఏంటంటే ఆ ఇంటి కప్పు తెరిచి యేసు ఉన్న స్థలం దగ్గర దింపారు. ఎవరితడు? నలుగురు చేత మోయించుకొని వస్తున్నాడు. చెప్పాలి, ఎవరితడు? నలుగురు చేత మోయించుకొని వస్తున్నాడు. అంటే మనుషుల ఆధారం లేకుండా అతను నడవలేడు. మనుషుల ఆధారం లేకుండా అతను కూర్చోలేడు. మనుషుల ఆధారం లేకుండా అతను పరిగెత్తలేడు. మనుషుల ఆధారం లేకుండా అతను నిలబడలేడు. మనుషుల ఆధారం లేకుండా అతను స్నానం చేయలేడు. మనుషుల ఆధారం లేకుండా భోజనం చేయలేడు. మనుషుల ఆధారం లేకుండా ఏమీ చేయలేడు. ఎవరో ఒక ఆధారం కావాలి. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక ఆధారం కావాలి. పక్కకి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా పని చేయాలన్నా ఎవరో ఒక ఆధారం. ఒకవేళ ఈ క్రిస్మస్ ఆరాధనలో నీ వ్యక్తిగత జీవితం ఇలాగనే ఉందేమో. ప్రభు కోరుకుంటున్నాడు, నేను నీ పక్షంగా నిలిచి నీకు ఆధారం అవ్వాలనుకుంటున్నాను. మనుషుల ఆధారం కాదు, నేను నీకు ఆధారమై నిన్ను నడిపించాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన నడిపించగలిగినవాడు. హల్లెలూయా. నిన్ను నడిపించగలిగినవాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ పరుపునెత్తుకొని లేవనెత్తి లే, నీ ఇంటికి వెళ్ళు. 38 సంవత్సరాల రోగంతో ఉన్న వాడితో కూడా అంటున్నాడు, నీ పరుపు లేవనెత్తుకొని లే. ఎక్కడ పడిపోయావో ఆ స్థితిలోంచి నిన్ను పైకి లేవనెత్తడమే కాదు, నిన్ను ఆ స్థితిలో నుంచి దాటించి నడిపించకు శక్తి గలవాడు. హిస్ నేమ్ ఇస్ వండర్ఫుల్. ఆశ్చర్య కార్యం. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి ఇది. ఒక వ్యక్తి పడిన స్థలంలో ఎవరు రారు, వచ్చినా హేళన చేస్తారు, 10 మందికి చెప్పుకొని అవమానపరుస్తారు. కన్నా ప్రభు 10 మంది చెప్పి అవమానపరిచేవాడు, హేళన చేసేవాడు, ఎకిలిగా మాట్లాడేవాడు కాదు. తన బిడ్డల జీవితాలను ఆయన ప్రేమించి ఉన్న స్థితి నుంచి పైకి లేవనెత్తి వారి ధైర్యం ఇచ్చి నడిపించేవాడు. గట్టిగా చెప్పడం భయపడతాం. హల్లెలూయా. పౌలు ఈ రీతికి చెప్తున్నాడు, ఏమనంటే నేను సమస్తము ఆయన నామములో నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఐ కెన్ డు ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నేను ప్రభువులో నేను సమస్తము చేయగలను. నేను కొంచెం చేయగలుగుతా, కొంచెం చేయలేను. ఈ క్రిస్మస్ ఆరాధన ఒకవేళ నీ ఆలోచనలు ఉన్నాయేమో. నేను ప్రారంభించాను బ్రదర్, ప్రారంభమైతే ప్రారంభించాను కానీ ముగించలేకపోతున్నాను. నేను చాలా ప్లాన్లు కలిగి ఉన్నాను, కానీ ఆ ప్లాన్లన్నీ కూడా నేను చాలా జీవితాల్లో ఇదిగో నేను కొనసాగించి నడిపించలేకపోతున్నాను. నాకు ఎవరో ఒకరు ఆధారం ఉంటే కానీ నేను ఈ పని చేయలేకపోతున్నాను. నేను చాలా వీక్ అయిపోయాను. ఐ ఫీల్ టోటలీ వీక్. చాలా బలహీనంగా ఉంది నా బాడీ అంతా, చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు నేను లేవలేను, నేను నడవలేను, నేను ఇప్పుడు మాట్లాడలేను, నేను ఇప్పుడు రాలేను, ఇప్పుడు నేను చేయలేను. లేను అనే పదాన్ని తీసుకొస్తుందేమో నీ మనసు. అట్టి ఆధారం లేని హృదయానికి ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఆధారమై ఉండాలనుకుంటున్నాను. నేను నీకు ఆధారమై ఉంటాను. నీ జీవితాన్ని పడిన స్థలమే కాదు, నిన్ను లేవనెత్తి నడిపించగలుగుతాను నేను. ఆయన పేరు యేసు. హల్లెలూయా. నీ పట్ల ఈ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయగలవాడు. అందరూ కూడా ఒకవేళ ఆధారపడే విధంగా ఉంటే చాలా చిన్న చూపు చూడొచ్చేమో, బలహీనపరచచ్చేమో. కానీ ప్రభు పడవేసేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన ఒక అందమైన కుమ్మరి, అందమైనటువంటి కుమ్మరి. ఆ కుమ్మరి దగ్గరికి వస్తే ఆ పాత్రను తను అనుకున్న రూపులో అందమైన పాత్రగా ఆయన చేయవాడు. హల్లెలూయా. పగిలిపోయిన దానికి ఎక్కడ విలువ ఉండదు. ఎక్కడైనా చూడండి, ఈ లోకంలో పగిలిగొట్టబడినటువంటి గాజుకైనా, పగిలిన దాన్ని అతికించినటువంటి దేనికైనా సరే వాల్యూ ఉండదు. అది సెకండ్ క్వాలిటీ కింద వెళ్ళిపోద్ది, లేకపోతే తక్కువ రేటుకి దాన్ని చూస్తారు. అవునా? ఎవరినైనా అది ఏ వస్తువు అయినా చాలా తక్కువగా ఉంటుంది ప్రైస్ లిస్ట్లో. మీరు ఎక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే పగిలిపోయిన దాన్ని అతికించి దాన్ని పెడితే పెంగని శాస్త్రైనా, అది అందమైంది ఖరీదైనా సరే అది చాలా విలువలేనిదిగా ఉంటుంది. పగిలిపోయిన దాంట్లో ఎవరికి బంధువులు వస్తే వాళ్ళకి దాంట్లో ఎవరు కూడా తీసుకొచ్చి కప్పు కాఫీ ఇవ్వరు పగిలిన దాంట్లో. ఎందుకు?
చాలా తక్కువ చేస్తారు, చాలా తక్కువ మాట్లాడతారు. బలహీనమైన వ్యక్తిని చూసి ఎవరైనా తక్కువ మాట్లాడతారు. నా ప్రభు అన్నాడు, తక్కువ చేయవాడు కాదు, అందమైన పాత్రగా నన్ను నిన్ను చేయవాడు, మలచువాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్, అద్భుతమైన దేవుడు. ఒకానొక దినం అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం శారాకు బిడ్డలు లేరు. అబ్రహాం దేవుడు మాటను నమ్మాడు. ఏ మాట? ఆయన ఏ రీతికి తన సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె భూమి యొక్క ఇసుక రేణువుల వలె చేసి వ్యాపింపజేయుదునన్నాడు. ఆ మాటను బలంగా నమ్మాను. అబ్రహాం గురించి పౌలు అంటాడు, ఇది అబ్రహాముకు అది నమ్మెను కనుక అది బలము కలిగేను. ఎక్కడి నుంచి వచ్చింది బలం? దేవుని వాక్కు శక్తి. ప్రజల హృదయాల్లోకి ఏమవుతుందంటే, నువ్వు లేచినాడు. ఆ మాట చెప్తుండగానే ఆ పదానికి వారిలో బలం కలిగెను. పగల 3 గంటలకు యోహాను, పేతురు ఇద్దరు కలిసి దేవాలయం మెట్లెక్కి వెళ్తుండగా వెళ్తున్నారు. ఒక అద్భుతం వారి వెనక వస్తుంది. ఏంటి అద్భుతం? ఒక చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడాను అడుక్కునేటువంటి భిక్షాటన చేసే అలవాటు, ఎవరో ఒకరు అడుక్కునే అలవాటు, ఇలాంటి అలవాటు కలిగిన వ్యక్తి అందరూ ఏదో ఒక భూదానమో గోదానమో ఏదో ఒకటి సహాయం చేసేవాళ్ళు. ఎవరో ఒకరు ఏదో సహాయం చేస్తారని ఆ రోజు అతనికి కానీ ఆ రోజుకి కానీ ఊహించలేని అద్భుత కార్యం. ఏంటి అద్భుతం? ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయటం, వర్కింగ్ టుగెదర్, డూయింగ్ టుగెదర్, కలిసి ప్రయాణం చేయటం, కలిసి దేవుని మహిమపరచడం, కలిసి పాటలు పాడటం, కలిసి దేవుని గురించి వివరించడం. దేవునికి మహిమ. కలిసి ఉండడం ఈరోజు చాలా మంది కలిసి రావడానికి ఇష్టపడరు, కలిసి పాటలు పాడడానికి ఇష్టపడరు. అంతా కూడా సపరేట్. ప్రభు కోరుకున్న ఆత్మ ఎలాంటిదంటే, దేవుని ఆత్మ కలుపుకోలు ఆత్మ. కలుసుకొని వస్తున్నారు. యోహాను మైండ్ చాలా డిఫరెంట్, పేతురు మైండ్ చాలా డిఫరెంట్. వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారంటే చిన్న పదంతో చెప్పలేము దాన్ని. ఎందుకంటే యోహాను అంటాడు, తన పత్రికలు చెప్తున్నాడు, యోహాను, మేము ఏది కనులారా మేము చూచామో, ఏది చెవులారా విన్నామో, దేన్ని మేము పరిశీలించామో దాన్ని మీకు తెలియజేస్తున్నాం అంటాడు. దేన్ని తెలియజేస్తున్నాడు? కళ్ళతో చూచి చెవులతో విన్నది ఆయన పరిశీలించి ఆయన చెప్తున్నాడు. పేతురు అలా కాదు. ప్రభా సముద్రం మీద రమ్మంటావా? రా. వెంటనే పరిగెట్టుకుని రావటం. ప్రభా నేను పడిపోతున్నాను, లే. అతన్ని విశ్వాసాన్ని బట్టి లేవనెత్తడం. తిరిగి మరలా ఎవరు విడిచి నేను నిన్ను విడవను అని చెప్పడం. అందరు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చివరికి తను కూడా వెనక్కి వెళ్ళటం. ప్రభా నన్ను క్షమించమని అడగటం. అంత వేగం. ఒక వ్యక్తి ఏమో స్లో, యోహాను గారేమో పరిశీలించి చూసేపాటికల్లా పేతురు గారు దేవాలయం మెట్లు ఎక్కి వాక్యం చెప్పి గంట కొట్టి కిందకి వెళ్ళిపోతాడు. అది కథ. అర్థమైందా? వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే మందిరం మెట్లు ఎక్కుతున్నారు, కళ్ళసి ఎక్కుతున్నారు. గట్టికి చెప్పడం కొట్టండి. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనలో ఏం నేర్చుకోవాలంటే కళ్ళసి మనం రావాలి. గట్టి చెప్పండి. కలిసి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు, కలిసి వస్తున్నారు. కలిసి వస్తుంటే ఒక అద్భుతం. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమైనా ఉన్నాయా? మా వైపు తేరు చూడు, మా బట్టలు వేసుకుంటే ఇట్లా ఉన్నాయి. కానీ ఏమండి, ఈ బట్టలు కూడా ఎవరో ఇచ్చిన కేంత గిఫ్ట్కి ఇచ్చి, మా వైపు తేరు చూడు, ఏమైనా ఉన్నాయా మా దగ్గర? ఇట్లాంటి ఏదో అనుకుంటావు నువ్వు, మా దగ్గర ఏం లేవు. మా కలిగిందే తెలుసా? మేము కలిగింది చేస్తున్నాము. ఆ నామం ఏం చేసింది తెలుసా? ఆ నామం ఏం చేసిందంటే నువ్వు పడిన స్థితిని లేవనెత్తింది. గట్టిగా చెప్పగలడు. ఇప్పుడు నువ్వు పడిన స్థితిని లేవనెత్తింది. ఈ ఉదయకాలం ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడ నువ్వు బలహీనమైపోయావో, ఎక్కడ బంధకాల్లో ఉన్నావో, ఎక్కడ పరిస్థితులు సరిచేయలేక వ్యతిరేకంగా ఉన్నావో, ఎక్కడ నువ్వు ఇరుక్కుపోయావో, ఆ స్థితిలో ఆయన నామాన్ని బట్టి నువ్వు అడగగలిగితే చేయబట్టి లేవనెత్తగలిగినవాడు. చేయబట్టి ఎవరు మనుషుల ఆధారం లేకుండా నిన్ను నడిపించడానికి శక్తిమంతుడు ఆయన. ఆమేన్. His name is wonderful. ఆయన ఆశ్చర్యకరుడు. 3వ విషయం చెప్పిన ముగిస్తున్నా. 5వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చిన్న మాట చెప్పిన ముగిస్తున్నాను. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయునితో చెప్పెను. దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరుడంటే, ఎంత గొప్ప ఆశ్చర్యకరంటే ఆయన పరిస్థితుల మట్టుకే నడిపించేవాడా, పరిస్థితుల్లోంచి విడుదల కలగజేవాడు. డెలివరెన్స్.
ఆ డెసిడరేషన్, విడిపించేటువంటి వాడు, విడిచిపెట్టడానికి నేర్పించేవాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు వెళ్ళినటువంటి రోగితో చెప్పాడు. ఏది మనిషిని బంధించింది, ఏది ఒక మనిషికి రోగం తెచ్చింది, ఏదో ఒక మనిషిని బలహీనతలో తీసుకుపోతుంది, ఏదో ఒక మనిషి బంధకాల్లో ఉన్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఇట్టి స్థితి, ఇట్టి పాపపు స్థితిలో నన్ను ఎవరు రక్షించగలను? యేసు, యేసు ఆయన విడిపించడానికి శక్తి గలవాడు. పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉంది. ఆయన పాపములు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. నా కొరకు నీ కొరకు పుట్టినవాడు. ఆయన ఏమైనాడంటే పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. నా కొరకు నీ కొరకు పుట్టినవాడు. మనకు ఒక న్యాయాధిపతి, మృతులకు సజీవులకు ఆయన దేవుడై ఉన్నాడు. మనుషుడు తప్పులు చేసేవాడిని ప్రేమించడు. జాగ్రత్త వినండి. ఏ మనుషుడు తప్పు చేసే వ్యక్తిని ప్రేమించడు, అసహ్యించుకుంటారు. తప్పు చేసే వ్యక్తిని, తప్పు చేస్తూ ఉన్న వ్యక్తిని, తప్పులో నడిపించబడిన వ్యక్తిని ఎప్పుడైనా సరే అసహ్యం. మనిషి పని ఏంటంటే అసహించుకోవడమే కాదు, శిక్షిస్తాడు కూడా. తప్పు చేసి శిక్షిస్తాడు. కానీ దేవుడు అలా కాదు, తప్పు చేసిన వాడిని ప్రేమిస్తాడు. ఆమేన్. తప్పును పక్కన పెట్టాలి. అది నువ్వు తప్పును విడిచిపెట్టు. తప్పు చేసేవా, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా, విడిచిపెట్టు. డెసిరేషన్ అంటారు దాన్ని, అంటే విడిచిపెట్టడం. నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు చక్కగా నీ ఇంటికి వెళ్ళు. ఏమి ఇక్కడ విడిచిపెట్టాలి? నీ రోగపు స్థితిని విడిచిపెట్టు. నీ పాపపు స్థితి ఇక్కడ మందిరంలో విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఒక పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నువ్వు బయలుదేరి వెళ్ళాలి. దేవుని మందిరంలో ఉన్న పరిశుద్ధతను నువ్వు అనుభవించగలగాలి. ఆయన ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము దుఃఖంతో కొనియాడబడిచిన దేవుడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి, పరిశుద్ధంగా. మరి ఉన్నామా మనం? ఉన్నామా మనం? ఒకవేళ పాపం చేత బాధించబడుతూ, పాపలో బంధించబడిపోయి విడిపించబడలేని స్థితిలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ ఎదుట నేను పరలోకము తండ్రి ఎదుట నేను నా కన్నులు కూడా లేవనెత్తడానికి నాకు యోగ్యుని కాదు, నేను తలెత్తడానికి యోగ్యుని కాదు అన్నది చెప్పగలిగితే, ఆయన నిన్ను ప్రేమించి నువ్వింకను దూరంగా ఉండగానే నీ కొరకు పరిగెత్తుకొని కాగులించుకుని ముద్దు పెట్టి తిరిగి మరలా కోల్పోయాను, తిరిగి మరలా తండ్రి ఇంట్లో సంతోషం, తిరిగి మరలా తండ్రి ఇంట్లో సమృద్ధి నీకు మరలా అనుగ్రహించడానికి శక్తి గలవాడు ఆయన. ఆయన పేరు యేసు. ఒక వ్యభిచార స్త్రీ వ్యభిచారంలో పట్టబడితే, దొరికితే మనుషుల ఆలోచన ఎలా ఉందంటే, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి, శిక్ష వేయాలి. తప్పు చేశాడు, శిక్ష వేయాలి, వేయాలి, వేయాలి. మరి నువ్వేం చెప్తావు అని అంటున్నారు. ప్రభు అంటున్నాడు, మీలో మొదటి పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి విసరండి అని ఏదో రాయిచుండేను. మరి ఆయన ఏం రాస్తున్నాడు? ఎవ్రీ లాంగ్వేజ్, గ్రీకో, ఏబిసిడీలో, 1 2 3లో ఇంత పెద్ద సీరియస్గా జరుగుతూ ఉంటే ఏదో రాసుకుంటుంటే జనాలంతా ఎవరు చూస్తారు? చెప్పరేంటండి, ఎవరి వైపు చూస్తారు? ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు, ఎవరైనా కేకలు వేస్తాడు ఇంకా గట్టిగా, ఎవరైనా చూస్తారు? పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారు. ఎంత ఇదిగోండి, మనం ఎంత సీరియస్గా వస్తే ఏదో రాసుకుంటున్నాడు ఏంటండి, అందరూ ఇంకా ఎవరైనా చూస్తున్నారు? యేసు ప్రభువారే. బైబిల్ అంటది, మోషే అంటాడు 90:8 అయ్యా ఇదిగో నీ ఎదుట మా రహస్య పాపములు కనబడుతున్నాయి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. అబ్బా, అంతరంగాన్ని చూచే దేవుడు నీ రహస్యంలో ఉన్న పాపాన్ని కూడా ఆయన చూచి మాట్లాడగలుగుతాడు. ఆయన మాట్లాడకుండానే ముఖం మాట్లాడిద్ది. వాళ్ళు రాలిసిరేసారంటే పాపాలు రాలేదు అక్కడ. ఆయన ముఖం చూడగానే వారు రహస్య పాపాలు బయటపడ్డాయి. వెంటనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు అంటున్నాడు ఏమనంటే, ఇక మీదట నువ్వు పాపం చేయదు. ప్రభు చెప్తున్నాడు క్రిస్మస్ అర్థం, ఇక మీదట నీవు పాపం చేయొద్దు. పాపం చేసిన యెడల కీడధికమవుతుంది. అనుభవించింది చాలు, ఇప్పటి వరకు అనుభవించింది చాలు. ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడే విడిచిపెట్టు, విడిచిపెట్టు. నా దేవునికి విడుదల అనుగ్రహించేవాడు.
డెస్టినేషన్. విడిచిపెట్టి వెళ్ళాలి ఇక్కడ నుంచి. నువ్వు విడిచిపెట్టాలి? నీ పాపపు స్థితిని విడిచిపెట్టాలి. నువ్వు ఇక్కడి నుంచి విడిచిపెట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు. ఆయనని కనికరించడానికి శక్తి గెలవాడు, క్షమించడానికి శక్తి గెలవాడు. క్షమించడం అనేది చాలా శక్తి కావాలి. ఊరిని అయిపోద్ది ఏంటి? ఒక మనిషి మనోడు ఒకసారి క్షమించగలుగుతాడు, 2 సార్లు క్షమిస్తాడు, 3వ సారి మనిషి మంటలు వచ్చేది కాదు. కానీ దేవుడిని ఇంకా నువ్వు క్షమిస్తున్నాడు. సమయం ఉంది. సమయం ఉండగా నిన్ను నీవు కాపాడుకోవాలి. నిన్ను నీవే రక్షించబడాలి. దేవుని వాక్యం ఎత్తపడుతుండగా నిన్ను నువ్వే సరి చేయబడాలి. ఏదో వచ్చాం పండగ కదా, ఏదో వచ్చాం విన్నాం వెళ్ళిపోయామంటే దీనివల్ల ప్రభుని హృదయంలో లేకపోతే, ప్రభుని హృదయంలో లేకుండా నువ్వు ఆరాధన చేసిన, ప్రభుని హృదయంలో లేకుండా నువ్వు వచ్చిన ప్రయోజనమే లేదు. ఏంటో ప్రయోజనం కలగాలంటే ప్రభు నువ్వు సొంత రక్షకుని అంగీకరించి ప్రభు కొరకు నిలబడాలి. ఆమేన్. ఎవరు? ఎందుకని? ఆయన నా కొరకు నీ కొరకు ఆయన సింహాసనం విడిచి భూమి మీద ఖరీదించాడు. నా కొరకు నీ కొరకు మన పాపంలో ఉండగా మనం ఇంకా ఆయన ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించి ఆయన మొదట మనల్ని ప్రేమించి మన కొరకై రిక్తుడాయను. ఆయన సుందరమైన ముఖము ఏ స్వరూపం లేకుండా మార్చబడిపోయింది. మన కొరకు ప్రాణం పెట్టాడు. పాపం చాలా చాలా హారిబుల్. అది చాలా మనిషిని బంధకాలు తీసుకొస్తుంది. మొదటి సంతోషంగా ఉంటుంది, కానీ ఆ సంతోషం ఎలా అంటే చివరికి అది ఒక బంధకాల్లో తీసుకొని పోతుంది. పాపం ఒక మనిషికి చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చేస్తుంది. పాపం వల్ల ఒక అవమానం, మనకు కలగాల్సిన అవమానం, మనకు కలగాల్సిన శిక్ష. యేసు ప్రభువారు ఆయన మన కొరకు అరుదించిన దేవుడు, నా కొరకు నీ కొరకు పుట్టినవాడు రక్షకుడు. ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. యేసు వల్ల మనకి ఏం కలిగిందంటే ఇప్పుడు శిక్ష నుంచి విడుదల కలిగింది, క్షమాపణ దొరికింది. మనం పొందాల్సిన శిక్ష ఆయన మీద పడింది. ప్రభు చెప్తున్నాడు, నీ పాపాలను ఈ రోజున విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు. నిన్ను పైకి లేవనెత్తి విడుదల చేయటకు ఆయన శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నేను గురించి చెప్తున్నాడు యెషయా ఏమన్నాడు? ఈయన ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యం? ప్రజలకు చాలా అద్భుతమైన కార్యాలు చూచిన ప్రతి వారు ఆశ్చర్యపోయారు. అదే అనుభవం ఈ ఉదయకాల క్రిస్మస్ ఆరాధనలో నీ వ్యక్తిగత జీవితంలో కూడా నా దేవుడు చేయను గాక. లేచిన పడదాం, అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. లేచిన పడదాం. అందరూ మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు.